హైదరాబాద్ సిటీలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. హయత్ నగర్ డివిజన్ శివగంగ కాలనీలో 7 ఏళ్ల మూగ బాలుడిపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. తీవ్రంగా గాయాలపాలైన బాలుడు ప్రేమ్చంద్రను ఆసుపత్రికి తరలించారు. కాలనీలో వీధి కుక్కలు తరచూ తిరుగుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కుక్కలు స్థానికులను కరిచాయని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కలను బంధించి ఊరి చివరన వదిలివేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాత్రి 10-11 గంటలకు కిందికి వచ్చి ఎవరున్నా వాళ్ళని కరుస్తుంటాయి. ఇంత ముందుకు ఒకసారి ఒక బండి వచ్చింది, ఒక 3-4 కుక్కలు తీసుకొని వెళ్ళింది. ఇప్పుడు 8 months 1 year కింద జరిగిన సిచ్యువేషన్. అట్లా ఎన్నోసార్లు ఫోన్ చేసినాం. ఈ రోజు జరిగిన పొద్దున 7 గంటలకు నల్లలు వస్తున్న ఇంట్లో నీళ్లు పడుతుంటే ఆ పిల్లాన్ని కరుస్తుంటే చుట్టిన వాళ్ళేమో ఏదో కుక్కలేమో తెచ్చుకొని తింటున్నాయి అనుకోరు. కానీ వాస్తవం అక్కడ చూసేసరికి బాబు ఉంది, మాటలు రావు. బాబుకు 7-8 సంవత్సరాల ఏజ్. తల్లిదండ్రులు పనికి పోయారు. ఆ బాబు ఒకడే ఇంటికాడ ఉంటాడు. కాబట్టి జరిగిన సిచ్యువేషన్ అందరూ వచ్చి హెల్ప్ చేశారు కాబట్టి హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఈ రోజు మన హయత్ నగర్ మున్సిపల్ డివిజన్ శివగంగ కాలనీలోని మన ఈరాణగుట్ట పక్కన ఉన్నటువంటి మా కాలనీలో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కుక్కల బిడ్డ ఉన్నా కానీ మేము జిహెచ్ఎంసీ ఎన్నిసార్లు కంప్లీట్ చేసిన వాళ్ళు నిర్లక్ష్యంగా చేయడం వల్లనే ఈ రోజు ఆ అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ప్రేమ్చంద్ అనేటువంటి వ్యక్తి 8 సంవత్సరాలు అబ్బాయి ఆడుకుంటూ పోతుంటే ఈ రోజు వచ్చి కుక్కలు పీక తినడం చాలా ఘోరమైనటువంటి విషయం ఇది. మరి జంతు ప్రేమికులు అని చెప్పుకుంటూ మరి కుక్కలను పట్టించుకోకుండా మా కాలనీలో ఎప్పటికీ చుట్టుపక్కల కాలనీ వాళ్ళు నాకు ఎన్నిసార్లు నాకు చెప్పారు, అన్న ఇట్లా కుక్కలు వస్తున్నాయి, చిన్నపిల్లలు పట్టుకుంటున్నాయని చెప్పినా కానీ చాలా సార్లు జిహెచ్ఎంసీ వాళ్ళకి కంప్లీట్ చేసినా కానీ స్పందించలే. ఆ పేరుకి మాత్రం 040111111 అనే నెంబర్ పెట్టుకుంటారు కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వాళ్ళు నిర్లక్ష్యంగా చేస్తున్నారు. ఈ రోజు ఒక బాబు ప్రాణాలు పోయేటప్పుడు మా కార్పొరేటర్ గారు ఇక్కడికి వచ్చినందుకు చెప్పగానే ఈ రోజు అందరూ వచ్చి కుక్కల కోసం వేటాడుతున్నారు తప్ప వీళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. పేరుకు మాత్రమే ఆ నెంబర్ పెట్టుకుంటున్నారు కానీ ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. హైదరాబాద్ సిటీలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. హయత్ నగర్ డివిజన్ శివగంగ కాలనీలో 7 ఏళ్ల మూగ బాలుడిపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలుడు ప్రేమ్చంద్రను ఆసుపత్రికి తరలించారు. కాలనీలోని వీధి కుక్కలు తరచూ తిరుగుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు కుక్కలు స్థానికులను కరిచాయని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కలను బంధించి ఊరి చివరన వదిలివేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, విశ్వనగరంగా పడుగులు పడుతున్న హైదరాబాద్ కి కానీ వీధి కుక్కలకు సంబంధించిన విడుదల మాత్రం తగ్గట్లేని చెప్పాలి. ప్రాణాలు పోతున్న అధికారుల నిర్లక్ష్యంలో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. తాజాగా జరిగిన ఈ ఘటన మనకు సిటీ శివార్ ప్రాంతంలో హయత్ నగర్ డివిజన్ లోని శివగంగ కాలనీ రోడ్ లో ఒక మూగ బాలుడు 7 సంవత్సరాల ప్రేమ్చందర్ పై అత్యంత దారుణంగా వీధి కుక్కలు దాడి చేసే మా విజువల్స్ చూస్తున్నాం. సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా చూస్తూ ఉన్నాం. అత్యంత దారుణంగా దాడి చేస్తే ఎన్నో రోజులుగా ఇక్కడ స్థానికులు అయితే ఫిర్యాదు చేస్తున్నారు. జిహెచ్ఎంసీ సిబ్బందికి డాగ్స్ అంటే కుక్కలకు సంబంధించిన బెడద తీవ్రంగా ఉంది. పిల్లలపై కథలను కూడా చాలాసార్లు దాడులు చేశాయని కూడా మాకు చెప్పినప్పటికీ తీరు మార్చుకోలేదు. ఈ తాజాగా ఈరోజు ప్రేమ్చందర్ బయటకు వెళ్తున్న క్రమంలోనే ఒక్కసారిగా మూకుమ్మడిగా ఆ కుక్కలన్నీ కూడా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ బాలుని నల్లకుంటలో ఉన్నటువంటి ఫీవర్ హాస్పిటల్ కి ప్రస్తుతం తరలించారు. అక్కడ చికిత్స కొనసాగుతుంది. ప్రస్తుతం బాలుడి పరిస్థితి కొంత విషమంగానే ఉన్నట్టుగైతే మనకు వైద్యుల ద్వారా అంత సమాచారం. ఏదేమైనా ఇన్సిడెంట్ అయితే కొంత స్థానికంగా తీవ్ర ఆందోళన కారణమైంది. అయితే ఇప్పుడు మొత్తం అయిన తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీ సంబంధించిన టీమ్స్ కుక్కలను పట్టుకోవడానికి చేరుకోవడంతో స్థానికులు వారిపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అయితే బాలుడిని అయితే ఆసుపత్రిలో చికిత్స కొనసాగిస్తున్నాం. మన విజువల్స్ చూస్తున్నాం ఎంత దారుణంగా ఆ కుక్కలు దాడి చేస్తున్నాయి. కేవలం ఇక్కడే కాదు, సిటీ మొత్తం ఈ పరిస్థితి, ఈ సమస్య ఉంది. ఓవైపు జిహెచ్ఎంసీని అంటే ఇంకా విస్తరించే ప్రయత్నం చేస్తున్న ఈ క్రమంలో ఈ సమస్యపై ఖచ్చితంగా సీరియస్ గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.
ఈరోజు మార్నింగ్ 7 to 7:30 ఇన్సిడెంట్ జరగగానే మా టీంని పంపించాము. ఇప్పటికీ ఒక 9 డాగ్స్ పట్టుకున్నాము. ఆ అబ్బాయి గురించి కరిచిన అబ్బాయి డమ్ అన్నట్టు ఆయన. కొందరు అనిమల్ లవర్స్ వచ్చి ఇక్కడ ఫీడింగ్ చేస్తున్నారు నాన్ వెజ్ అవన్నీ. దాంతో కొంచెం ఫెరీస్ అయినాయి. అండ్ ద మోర్ ఓవర్ ఇవి వచ్చిన డాగ్స్ అని వచ్చి 30 అన్నారం బార్డర్, ఇది మాకు జిహెచ్ఎంసీ అండ్ 30 అన్నారం బార్డర్ లో 30 అన్నారం విలేజ్కి వెళ్ళి డాగ్స్ అక్కడ నుంచి గుట్ట మీద నుంచి వచ్చి బాబుని అటాక్ చేసినాయి. బాబు వాళ్ళ పేరెంట్స్ ఏదో పనికి పోయారట ఆ టైంకి. బాబు అక్కడే కూర్చొని ఉంటే ఒక 5-6 కుక్కలు అటాక్ చేసినాయి. అండ్ బాబు ఈజ్ డమ్, మాట్లాడలేకపోయిండు. ఆ శబ్దం కూడా ఎవరికి వినబడలేదు ఇక్కడ. సో అందువల్ల ఇన్సిడెంట్ అయింది. బాబుని సేఫ్ గా కోరంటీ ఫీవర్ హాస్పిటల్ షిఫ్ట్ చేసినాము. అక్కడ ఇమ్యూనోగ్లోబులిన్స్ అండ్ ర్యాబీస్ వ్యాక్సిన్ ఇచ్చిండ్రు. అక్కడ నుంచి ఫర్దర్ ట్రీట్మెంట్ కి నీలోఫర్ షిఫ్ట్ అవుతుంది. బాబు కండిషన్ బాగానే ఉందని మా డాక్టర్స్ ని పంపించాము అక్కడికి. మా వెటనరీ ఆఫీసర్స్ పోయారు అక్కడికి. అక్కడ కేస్ షీట్ చూసినారు. డాక్టర్స్ తో కనుక్కుంటే బాబు కండిషన్ బాగానే ఉందని చెప్పారు. ఆన్లైన్ కంప్లైంట్స్, యాప్ కంప్లైంట్స్ ఉంటాయి, మీరు వచ్చి చూసుకోవచ్చు. కంప్లీట్ రాగానే ఇమ్మీడియట్ సేమ్ డే వీఆర్ కమింగ్ అండ్ క్యాచింగ్ ది డాగ్స్. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇప్పుడు పట్టిన దానిలో కూడా అన్ని స్టెరిలైజ్ డాగ్స్ ఉన్నాయి. మనకు తెలుగు ఇప్పుడు బార్డర్ ఇస్ 30 అన్నారం గ్రామం, అక్కడ నుంచి మైగ్రేట్ అయి ఉంటాయి 2 అన్స్టెరిలైజ్ డాగ్స్ ఉన్నాయి. మిగతా అన్ని స్టెరిలైజ్డ్. మేము పట్టిన 9 డాగులలో ఆ గుట్ట మీద నుంచి ఆ నుంచి మైగ్రేట్ అయ్యి ఆ డాగ్స్ వచ్చినాయని మేము అనుకుంటున్నామండి.